సో వెల్కమ్ టు త్రిశూల్. సో కైలాసగిరిలో త్రిశూల్ అనేది కొత్తగా పెట్టారు. సో జనాలు బాగానే ఉన్నారబ్బా, నైస్. జనాలు అయితే గట్టిగానే వచ్చారు. ఇది ట్రాక్ ఇది. సో దీనిపై నుంచి ట్రైన్ వెళ్తుంది, లోపల జనాలు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు వ్యూని. ట్రాక్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. చెప్తాముడు, నీ అనుభవాలు ఏంటి ఈ కైలాసగిరితో? నేను చాలాసార్లు వచ్చాను, ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను త్రిశూల్. అనుకోకుండా రీసెంట్గా అక్కడ లాంచ్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో దాన్ని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో శివుడు అంటే నాకు చాలా ఇష్టం. శివుడితో నాకు అనుబంధం ఎలాంటిదంటే చెప్పలేని అనుబంధం. చాలా ఇష్టం శివుడు అంటే నాకు. అలాంటిది శివుడి చేతిలో ఉన్న డమరకం చూస్తే దాని వైబు, దాని త్రిశూల్, దాని వైబు అంటే మీరు కూడా చూసారంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా కైలాసగిరి వచ్చి చూడాలనుకుంటే ఒకసారి వచ్చి చూడండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దాం, మావాడు మంచిగా హైప్ ఇచ్చాడు త్రిశూల్ కోసం. దుమ్ము లేపేస్తుందని చూద్దాం ఎలా ఉంటుందో. కాసేపులో త్రిశూల్కి వెళ్దాం. త్రిశూల్ కొంచెం దగ్గరగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నిటికంటే ముందుగా ఈ ట్రాక్ అయితే చాలా పెద్దగా ఉందబ్బా, మామూలుగా లేదు. ఓ నడిచి ఆయాసం వచ్చేస్తుంది బాబు, అలా ఉంది ట్రాక్. సో ట్రాక్ మీద నడడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, బట్ చూద్దాం. ఇది ట్రైన్ కాదు, వారే నాయన. కైలాసగిరిలో ట్రాక్ మామూలుగా లేదుగా, దుమ్ము లేచిపోయిందిగా. అంత పెద్ద ఉందేంట్రా. మనం సీరియస్గా ఈ ట్రాక్లో నడుచుకునే చివరికి వెళ్ళిపోదాం అనుకున్నాము. వారి కొడక అంత ఉందేంట్రా బాబు. ట్రాక్ ఈజ్ సో లాంగ్. అనే రూట్ తప్పి వచ్చామంటవా? అదే అనిపిస్తుంది. మనం ఎందుకు కైలాసగిరి రూట్ తప్పిపోయామేమో అనిపిస్తుంది బాబోయ్. అందుకోసమే నువ్వు ట్రాక్ నుంచి తీసుకెళ్తున్నావు ఏంటే? చెప్పని ఎందుకో కొడుతుందా సీనయ్య? నాకు ఎందుకో తేడా కొడుతుంది నేను నమ్ముకొని వచ్చినందుకు. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. ఈ విగ్రహాలు ఏంది? వా బాగానే. వా వారే వా. బాహుబలి వాటర్ ఫౌంట్లో ఉందని మొత్తానికి మనం వెళ్తున్న కరెక్ట్ ఆర్డర్లో వెళ్తామా? సీరియస్గా కొత్త ప్రదేశానికి కడిపడదామని చెప్పి డిజాస్టర్ అయిపోలేదు కదా. అనే మనకి రైల్వే ట్రాక్ ఉందని దీన్ని నమ్ముకొని వెళ్ళిపోతే మనకి తిన్నగా వెళ్ళిపోతాం. అది పోయి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం అక్కడికే వెళ్ళిపోతుంది. అనే కపుల్స్లాగా ఉన్నారనే వాళ్ళు కపుల్సా. సో దీన్ని మనం అన్వేషించాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. సర్లే వద్దులే, అదే నాకు కూడా అనిపించింది. ఒరే ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు. ఎప్పుడో నా చిన్నప్పటి రోజులు కొండపైకి వెళ్ళి అడవిలో తిరిగినట్టు ఉందని. ఇదంతా కూడా ఫారెస్ట్, మొత్తం జంగిల్ ఫారెస్ట్లో ఉంది. పులులు సింహాలు అయితే ఉండవు కదా అక్కడ. ఉంటే యుద్ధ వీరుడిలో పోరాడాలంతే. యుద్ధ వీరుడిలో పోరాడడం ఏమి ఉండదని ఒళ్ళు ఇచ్చడం తప్ప నా పని ఏం చేయట్లేదు. పరిగెత్తలేండి, అర్థమైందా? కాకపోతే సింహం మనం చూసి భయపడి ఒక 4 అడుగులు వెనక్కేస్తే సింహాల్లో గంటరించమంటావు నన్ను ఒకసారి. నన్ను అరిచి చూడరా, దెబ్బకి భయపడతాలో తెలియదు, లోపల బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా సింహాలలాగా ఉన్నాయి, పేడలు వేసినాయి. ఇప్పుడు ఈ కార్నర్ తిరిగిపోయి వెళ్ళామనుకో, అనే ఈ కార్నర్ తిరిగిపోయి వెళ్ళిపోయాం అనుకో, హాఫ్ డిస్టెన్స్ నడిచినట్టునే అక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళామనుకో, మనం అనుకునేది శివుడిది
డమరకం అది కొత్తది కట్టారు కదా, అక్కడికి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చాం. తీసుకుని రూట్లో వస్తున్నామేమో అనిపిస్తుంది. మరి రిస్క్ ఏట్లేదు, నేను ఆల్రెడీ వచ్చాను. రిస్క్ తీసుకున్నట్టు కాదు, రిస్క్ పడే వచ్చేస్తాను ఇటు సైడ్. నువ్వు వస్తారని నడాలని. వేడి చెమట పడుతుంది చూసా ఒంట్లో నుంచి. లేదు, ఏంట్రా ఒక్క మనిషి కూడా లేడు అసలు దారిలో. పులులు గట్ట వస్తాయేమో చూడు, ఎందుకని ట్రైన్ కూడా తిరగట్లేదు. ట్రైన్ తిరగట్లేదు, మనుషులు లేరు. ట్రైన్ తిరిగినప్పుడు బాగుంది, మధ్యలో ఆఫ్ చేసి ఎక్కేద్దాం. ట్రైన్ ఇంజిన్ పోయినట్టు ఉంది. కొంచెం స్కేరీగా ఉంది లొకేషన్ అయితే. అనే నువ్వేం ప్యానిక్ అవ్వక, నేను స్లోగా వచ్చేసాయి. నీకెందుకు ఏమైనా తినాలనుకుంటే ముందు నన్ను తినేస్తాయి, తర్వాత ఇంటి ఉంటాయి. ఏ విషయంలో అయితే నువ్వు భయపడక్కర్లేదు. ఉంటాయండి వదిలేను పుల్లు సింహాలు అంటే. అంత అడవి ప్రాంతం ఇక. పుల్లు సింహాలు అయితే ఏమో తెలియదు కానీ పాములు అయితే ఉంటాయని గ్యారంటీ. ఓహో మార్కాస్ అనే వచ్చాను. అసలు గాలి కొంచెం కూడా లేదు, ఇన్ని చెట్లు అడవి ప్రాంతంలో ఉంది. కానీ బాబా ఇదేంట్రా, నిజమే సగం ముఖ్య ఉంది, మిగతా ముఖ్యమైందిరా. ఒరే మొత్తం మూసారా. వావ్, మొత్తానికి సగం డిస్టెన్స్ మనం చేరుకున్నాం. ఇక్కడ ట్రైన్ అయితే నడవట్లేదు, మొత్తం దానికి ఏదో క్లాత్ లాంటి టెర్రస్ క్లోజ్ చేసేసారబ్బా. ఓకే ఓకే, జనసందోహంలోకి వచ్చేసాం. సూపర్ సూపర్ సూపర్. అయ్యా ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుందామా ఫ్రెండ్స్? తీసుకుందాం. వా, ఇక్కడి నుంచి మనకి త్రిశూల్ కనిపిస్తుంది. ఎస్ కనిపిస్తుందిగా, ఆ త్రిశూల్ దగ్గరికి వెళ్దాం మనం. ఇదంతా కూడా పార్క్ ఉండేది, పార్క్ మొత్తం రిమూవ్ చేసినట్టున్నారు ఇదంతా కూడా. టూ వీలర్స్ పార్కింగ్ కూడా ఉందిరా. ఇదంతా మోడిఫై చేసినట్టున్నారు రీసెంట్. త్వరలో పార్కింగ్ ఏరియా ఇస్తారు, ఇంకా ఇవ్వలేదు అయితే రైట్ నా. లోపలికైతే వెహికల్స్ ఎలా లేదు, ఓన్లీ నడుచుకునే. కానీ ఫ్యూచర్లో అయితే ఇవన్నీ పార్కింగ్ ఏరియాసే. ఇది కార్ పార్కింగ్, విఐపి పార్కింగ్, ఇట్లా అన్ని రకాల బోర్డులు అయితే పెట్టారు. మరి చూడాలి ఏం చేస్తారు. చాలా డెవలప్ అవుతుంది. ఈ త్రిశూల్కి వెళ్ళే దారిలో తెలుగు మ్యూజియం ఒకటి మనకు కనిపిస్తుంది. సో అది కూడా వచ్చిన లుక్ వెళ్దాం. సో మనం తిన్నగా నడుచుకొని వెళ్ళిపోతే మనం త్రిశూల్కి చేరుకున్నట్లే. సో మనకు కనిపిస్తున్నది తెలుగు మ్యూజియం. ఈ మ్యూజియం 2015 నవంబర్ 19న ప్రారంభించారు. దీన్ని విఎంఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాతవాహన కాలం నుంచి ఇప్పటి వరకు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు, వీరులు, కవులు చరిత్ర ఒకే చోటు చూపించడమే. సో లోపల చాలా బాగుంటుంది. కైలాసగిరిపై ఉన్న తెలుగు మ్యూజియం మన తెలుగు జాతి గర్వాన్ని చూపించే ప్రదేశం ఇది. ఇక్కడ మన భాష ఎలా పెరిగింది, మన రాజులు, కవులు, వీరులు తెలుగు సంస్కృతిని ఎలా నిలబెట్టారో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. లోపల చాలా బాగుంటుంది. దీనికోసం మనం సపరేట్గా ఒక వ్లాగ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు మ్యూజియం వ్లాగ్ చేస్తే మన టార్గెట్ అయిన త్రిశూలాన్ని చూడడానికి మనకు టైం సరిపోదు. సో దీన్ని మనం తర్వాత చేద్దాం. ఇప్పుడైతే మనం త్రిశూలాన్ని చూడడానికి ముందుకు సాగిపోదాం. వావ్, ఇక్కడి నుంచి సూపర్గా కనిపిస్తుంది త్రిశూల్ అయితే. ఇది అప్రాక్స్ 65 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. సో ఇది చాలా బాగుంది. ఈ ఆలోచన అయితే అదిరిపోయింది. త్రిశూల్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒక డివోషనల్గా బాగుంది కాన్సెప్ట్. ఎంత అందంగా ఉందబ్బా చూడడానికి. 2 కళ్ళు సరిపోవట్లేదని ఎలా ఉంది. డమరకం.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని లైవ్లోనే చూడాలి, నో డౌట్. 100% ఈ త్రిశూలాన్ని చూడగానే ఒక హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే కలుగుతుంది. ఫైనల్గా మనం త్రిశూలం దగ్గరికి వచ్చేసాం. ఈ త్రిశూలం వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకు హనుమంత్ వాక ట్రాఫిక్ లైన్ అయితే కనిపిస్తుంది. ఇదిగో ఈ కొండలు, ఇల్లులు, అబ్బో సగం సిటీయే కనిపిస్తుంది ఈ పైనుంచి చూస్తే మనకి. సో ఆ లెఫ్ట్ సైడ్ అంతా ఆరులోవా ఆ ఏరియా అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి మాత్రం భలే ఉంది చూస్తే. ఈ త్రిశూలానికి 4 వైపుల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 వైపుల వ్యూ పాయింట్స్ని చూస్తే మనకు ఆల్మోస్ట్ విశాఖపట్నం వ్యూ అంతా మనకు కనిపిస్తుంది. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు, ఎక్కువ ఫ్యామిలీతో వచ్చారు. సో పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఏరియా మొత్తం ఫోటోలతో నిండిపోతుంది, ప్రతి ఒక్కరూ స్పెషల్ ఫోటోగ్రాఫర్లుగానే మారిపోయారు. చూసారా విశాఖపట్నం ఇంత పెద్దదా, ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది ఇంత పెద్దదా మన విశాఖపట్నం అని. చాలా బాగుంది సిటీ వ్యూ అయితే. సో మన కళ్ళతో చూస్తే మాత్రం ఇంకా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, నో డౌట్. అది బాగుందబ్బా, ఇంప్రెస్డ్. సో అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి వారి నామాలు అయితే మనకి దర్శనమిస్తాయి. అది కూడా భలే ఉంటాయి లైట్లో. చాలా బాగుంది కదా, నిజంగా చాలా చాలా బాగుంది, వెరీ నైస్. ఈ కైలాసనాథుడి ఆలయం వల్ల ఈ ప్రాంతానికి కైలాసగిరి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తిని దారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఈ ప్రాంతం దినదిన వర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుని మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కోరుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తరువాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేయాలని ఆలయం వద్ద భక్తులు సూచిస్తారు. ఇదే ఫ్రెండ్స్ కైలాసగిరి కథ. ప్రకృతి, చరిత్ర, భక్తి, వినోదం ఇవన్నీ కలిసిన అందమైన ప్రదేశం కైలాసగిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.